రామాయణం దాంపత్య ధర్మమును సౌభ్రాత్రమును గూర్చి వివరిస్తుంది. భారతం జనజీవనమునకు దగ్గరగా ఉండి అన్నదముల మధ్య జరుగు విషయములను విశదీకరిస్తుంది. భాగవతం భక్తునకు భగవంతునకు మధ్య గల అనుబంధాన్ని తెలియజేస్తుంది, మోక్ష మార్గమును చూపిస్తుంది. ఈ మూడు గ్రంథములు మానవాళి మనుగడకు మంగళప్రదములైనవి. శ్రీమదాంధ్ర మహాభాగవతమందు బమ్మెర పోతన భక్తిరస బంధురములైన అనేక కథలను మనోహరంగా తీర్చిదిద్దాడు. అట్టి కథలలో రుక్మిణీ కళ్యాణ కథ ఒకటి. ఇది శ్రీమద్భాగవతమందలి దశమస్కంద పూర్వభాగములో ఉన్నది. విదర్భ దేశమునందు కుండిన నగరమును భీష్మకుడు అను రాజు పాలిస్తున్నాడు. అతనికి 5 పుత్రులు, 1 పుత్రిక కలరు. రుక్మి, రుక్మిరథ, రుక్మిబాహు, రుక్మకేశ, రుక్మనేత్ర అనువారు అన్నదమ్ములు. వారి కడగొట్టు చెల్లెలు రుక్మిణి. విష్ణు కథలు కళ్యాణాత్మకములు. బాల్యం నుండియే రుక్మిణీదేవి సంప్రదాయబద్ధముగా ఆటలాడుచు దినదిన ప్రవర్ధమానయ్యి తమ ఇంటికి వచ్చిపోయేడి అతిథుల వలన శ్రీకృష్ణుని గుణగణములను విని అతనిపై ప్రేమను పెంచుకొన్నది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి గుణశీలములను విని ఆమెపై మక్కువను కలిగి బాలారత్నమును తనకిల్లాలుగా చేసుకుందునని భావించాడు. రుక్మి తన చెల్లెలకు రుక్మిణిని శిశుపాలనకు ఇయ్యవలనని తలంచి తండ్రిని ఒప్పించాడు. ఆ వార్త విని రుక్మిణి కలత చెంది అగ్నిద్యోతనుడను బ్రాహ్మణుని పిలిపించి అతని ద్వారా శ్రీకృష్ణునకు సందేశమును పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకా నగరమునకు పయనమై వెళ్ళి శ్రీకృష్ణుని సందర్శించాడు. శ్రీకృష్ణుడు ఆయనను సగౌరవముగా ఆహ్వానించి మర్యాదలు చేశాడు. శ్రీకృష్ణుని ఆనతి మేరకు ఆ బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశమును వినిపింపనారంభించాడు. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబు తిరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసినా భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీ లసన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవినా బంధ సంతతులు వాయు. అట్టి నీ యందు నా చిత్తమనవరతము నచ్చియున్నది, నీ ఆన నాకు లేదు. కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానినీ చిత్తచోరా అని బ్రాహ్మణోత్తముడు రుక్మిణి మనోరథాన్ని తెలిపాడు. ఇంకను కొనసాగిస్తూ, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితాకునిపోయెదనంచునున్నవాడు అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని పేర్కొంటాడు. దీనిని బట్టి రుక్మిణి మనస్సు చిన్ననాటి నుండి సకల సుగుణాభిరాముడైన శ్రీకృష్ణునిపై లగ్నమయ్యున్నదని మనకు తెలుస్తుంది. ప్రతికూల పరిస్థితులలో తనను వివాహమాడు మార్గమును రుక్మిణీదేవి శ్రీకృష్ణునకు బ్రాహ్మణుని ద్వారా చెప్పి పంపుతుంది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎలియో పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునల్ భవదీయ శౌర్యమే ఉంకువజేసి కృష్ణ పురుషోత్తమా చేకుని పొమ్ము వచ్చెదన్ అని సూచిస్తుంది. వివాహాలు 8 రకాలు. బ్రాహ్మము, దైవము, అర్ధము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. అందు రాక్షస వివాహం ఒకటి. పరాక్రమము చేయి వీరులను జయించి కన్యను తీసుకుని పోయి వివాహము చేసుకును పద్ధతి ఇది. చిన్న వయసులోనే రుక్మిణి శ్రీకృష్ణుని వివాహమాడవలను తలంపుతో నుండి దానికి ఒక పథక రచన చేసి బ్రాహ్మణోత్తముని ద్వారా చెప్పి పంపుతుంది. దీని ద్వారా రుక్మిణి మనసు పూర్తిగా శ్రీకృష్ణుని యందు లగ్నమైనదని తెలుస్తుంది.
శ్రీకృష్ణుని మనసు కూడా చాలా కాలం నుండి రుక్మిణి మీద నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఇరువురు క్రమంగా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. శ్రీకృష్ణునికి రుక్మిణి తనను తీసుకొని పోవుటకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తుంది. పెద్దలు వివాహ సందర్భంగా ఊరి వెలుపల గల గౌరీదేవి దేవాలయమునకు సంప్రదాయం ప్రకారము పెళ్లికి ముందు గౌరీ పూజ జరుపుటకు తెస్తారు. అప్పుడు వచ్చి నీవు నన్ను తీసుకుని పొమ్మని సూచిస్తుంది. శ్రీకృష్ణుని యందు గాఢానురక్త అయిన రుక్మిణి చక్కని ఉపాయమును సూచించుటలో ఆమె తెలివితేటలు మనకు అర్థమవుతున్నాయి. రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ వలన జన్మించింది. అపురూప లావణ్యవ్రతి, వ్రతములో నోములో నోచిన సాధుశీల. శ్రీకృష్ణుని విభుని కావలనని ఆమె 100 జన్మముల నుండి వినోదిస్తూ ఉన్నది అని ఆమె ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. దీని ద్వారా ఆమె మనసు శ్రీకృష్ణునిపై ఎంత గాఢముగా పెనగునియున్నదో మనకు తెలుస్తుంది. చివరగా బ్రాహ్మణోత్తముడు తన సందేశములో ఆ ఎలనాగ నీకు తగు అంగనకుంతగు దీవు మా ఉపాధ్యాయులాన పెండ్లియగు తప్పదు జాడ్యములేలా నీవు నీ తోయము వారి కూడికుని తోయరుహాననా తెత్తుగాని విచ్చేయుము శత్రులను నురుము చేయుము సేయుము శోభనంబికల్ అని శ్రీకృష్ణునికి విన్నవిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ భూసురుని పలుకులు విని కన్నియ మీద నా తలపు గాఢము కురుకురాదు రేయి నాకెన్నడు నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడు నేమున్న ఎరుంగుదును పరులముక వధించి కుమారిదెత్తు విద్వన్నుత మురాను ద్రచ్చి నవవన్హిసికన్ తెచ్చు కైవడిల్ అని తన మనోభావాన్ని బ్రాహ్మణుడు వెల్లడిస్తాడు. ఇతట పోతన గారు వాడిన ఉపమానము సందర్భశుద్ధిగా ఉంది. మురానును బాగుగా మదించి ఒక క్రొత్త అగ్ని జ్వాలను తెచ్చినట్లుగా రుక్మిణిని తెచ్చిదనుటలో ఔచిత్యం ఎంతయో ఇమిడి ఉంది. అడ్డపడిన శత్రువులను జయించి అగ్ని శిఖవలే ప్రజ్వరిల్లు సౌందర్యవతి అయిన రుక్మిణిని తప్పగా తీసుకుని వచ్చేదను అను ధ్వని ఇందున్నది. పోతన గారి కవితా నైపుణ్యమునకు ఇది ఒక మచ్చుతనక మాత్రమే. వచ్చెద విదర్భ భూమికి సొచ్చెద భీష్మ గుపురము సురుచిర లీలం తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెదా అడ్డంబురిపులు వచ్చిన పోరన్ అని ఎంతో ధైర్యంగా శ్రీకృష్ణుడు బ్రాహ్మణులకు తన ప్రణాళికను వివరిస్తాడు. వెనువెంటనే విదర్భ దేశానికి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహమాడడానికై సపరివారంగా బయలుదేరి వెళతాడు. విదర్భ దేశంలో భీష్మకుడు కుండిన నగరాన్ని తన పుత్రిక వివాహ సందర్భంగా అంగరంగ వైభవంగా అలంకరింపజేస్తాడు. వైదికాచార ప్రకారము వివాహ క్రతువును నిర్వహించడానికి సన్నద్ధుడవుతాడు. దాన ధర్మాధికాలను కావింపజేస్తాడు. శిశుపాలుడు ఎంతో సంరంభంతో రుక్మిణిని పెళ్లి ఆడుటకు సపరివారంగా విచ్చేస్తాడు. రాజకుమారులకు చేయవలసిన మర్యాదలన్నీ చేస్తాడు భీష్మకుడు. ఎవరి ఆనందంలో వారు నిమగ్నులై ఉంటారు. ముత్తైదువలు పెళ్లి కుమార్తెయగు రుక్మిణీదేవిని శోభాయమానంగా అలంకరించి ఊరికి వెలుపల గల గౌరీదేవి ఆలయానికి మంగళ వాయిద్యాలతో తీసుకుని వస్తారు. రుక్మిణీదేవి మానసము సంశయగ్రస్తమైంది. శ్రీకృష్ణుడు వస్తాడో రాడో అని శంకిస్తూ విధివ్రాత ఎట్లున్నదో కదా అని విచారిస్తుంది. ఆర్యా మహాదేవి అనుగ్రహము లభించునో లభింపదో కదా అని సందేహిస్తుంది. ఈ సందర్భంలో విధి బలీయమని ఎంత వారలైనను విధికృతమునకు లోబడి ఉండవలసినదే అనే సత్యము మనకు బోధపడుతుంది. అప్పుడు రుక్మిణికి కొన్ని శుభశకునములు స్ఫురించినందున ఆమె మనసు కుదురబడుతుంది. ఇంతలో ఆమె పంపిన అగ్నిద్యోతనుడను బ్రాహ్మణుడు ద్వారకా నగరం నుండి వచ్చి అతడు జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణుడు పలికిన పలుకులను వివరిస్తాడు.
అప్పుడు రుక్మిణి, నీవు చేసిన ఉపకారమునకు ప్రతి ఉపకారమును నేను చేయలేకపోతున్నానని ఆ భూసురునితో అంటుంది. తదుపరి శ్రీకృష్ణ బలరాములు సపరివారంగా వచ్చారని విని భీష్మకుడు వారికి తగిన మర్యాదలు చేసి తగిన ఏర్పాట్లను గావిస్తాడు. అప్పుడు కుండిన నగరమందలి ప్రజలు శ్రీకృష్ణునిగాంచి, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తద్యంబు వైదర్భియుల్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమే ఇద్దరిన్ తగులన్ గట్టిన బ్రహ్మ నేర్పరిగదా దర్పాహతారాతియై మగడవుగావుత చక్రి ఈ రమణికిల్ మా పుణ్యమూలంబునన్ అని ఆనందిస్తారు. వివాహ సందర్భాలలో ఈడు జోడుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాబోయే వధూవరుల కూడిక చూడముచ్చటగా ఉందని కుండిన నగర పురవాసులు పొంగిపోతారు. తదనంతరము ముత్తైదువులు వెంటరాగా శోభాయమానంగా అలంకరింపబడిన రుక్మిణిని పూజానిమిత్తమై గౌరీదేవి మందిరమునకు తీసుకువెళతారు. ఆ సమయంలో రుక్మిణి, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మా హరిన్ పతిజేయుమమ్మ నిన్ నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మా ఈశ్వరీ అని గౌరీదేవిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తుంది. దీనిని బట్టి రుక్మిణీదేవి భక్తి ప్రపత్తులు ఎలాంటివో, శ్రీకృష్ణునిపై ఆమెకు గల అనురాగం ఎట్టిదో మనకు తెలుస్తుంది. సౌందర్య రాశి అయిన రుక్మిణీదేవిని చూచి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రుక్మిణి అప్పుడు సుందరాంగుడైన శ్రీకృష్ణుని చూచి ఆనందించింది. తన కోరిక నెరవేరబోతున్నందులకు లోలోన సంతసించింది. శ్రీకృష్ణుని చూడగానే వచ్చిన రాజకుమారుల ముఖాలు వెలవెలబోయాయి. పరిస్థితి వారికి అర్థమైంది. కానీ శిశుపాలుడు ఇంకనూ ఆశతోనే ఉన్నాడు. రుక్మి పట్టుదలగానే ఉన్నాడు. ఆ సందర్భంలో తన ప్రయత్నానికి అడ్డుపడిన వారిని అందరినీ అవక్ర పరాక్రమంతో శ్రీకృష్ణుడు జయించి రుక్మిణీదేవిని తన రథముపై కూర్చునబెట్టుకుని ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు. రుక్మి మాత్రము పట్టు వీడక శ్రీకృష్ణుని వెంటబడి వెళుతూనే ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనిని బాణములను ఎదిరించి అతనికి తగిన ప్రాయశ్చిత్తము చేసి చంపబోగా రుక్మిణి అన్నపై అనురాగంతో చంపవద్దని కృష్ణుని వారిస్తుంది. తన ప్రయత్నానికి అడ్డుపడిన సోదరునిపై కూడా ఆమె ఆ సమయంలో తన అవ్యాజమైన అనురాగాన్ని వెల్లడించి తన ఔదార్యాన్ని చాటుకుంటుంది. అప్పుడు బలరాముడు ఆమెను ఓదారుస్తాడు. శ్రీకృష్ణుడు ఆమెను ద్వారకకు తీసుకుని పోయి మహావైభవంగా రాక్షస వివాహం ద్వారా రుక్మిణిని తన అర్ధాంగిగా స్వీకరిస్తాడు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహుడై శ్రీ మహాలక్ష్మి అంశే అయిన రుక్మిణీదేవిని సహధర్మచారిణిగా స్వీకరించడం చూచి అతడి వారందరూ ఆనందాన్ని పొందారు. ఈ రీతిగా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం ఆద్యంతము ఉత్సుకతతో సాగింది. వారి కళ్యాణం నిజంగా లోక కళ్యాణమే. పోతనగారి ఘట్టాన్ని రమణీయంగా, కమనీయంగా, మనోహరంగా, ఆలంకారికంగా, అక్షరరమ్యతో తీర్చిదిద్ది తన కవితా చాతుర్యాన్ని నిరూపించుకున్నాడు. రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని అవివాహితులు పఠించడం ఈనాటికి సంప్రదాయంగా కొనసాగుతూనే ఉంది.